RTI Live News. Ask for right. Namaste. Welcome to RTI Live News. విద్యార్థుల చదువులతో పాటు క్రీడా రంగాల్లో రాణించేలా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కృషి చేయాలని సినీ నటుడు తల్వార్ సుమన్ సూచించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం కొత్తపేట సత్యనగర్లోని ఓక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో కరాటే పోటీలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు యోధా గోజురియు స్పోర్ట్స్ కరాటే 2 ఆర్గనైజేషన్ ఇండియా ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం బెల్ట్ ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. సందర్భంగా తల్వార్ సుమన్ మాట్లాడుతూ కరాటే శిక్షణతో మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దారుఢ్యం లభిస్తుందని తెలిపారు. విద్యార్థులు క్రీడలో రాణించేలా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మాస్టర్లు ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో ఓక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ ఎన్ లక్ష్మారెడ్డి, డైరెక్టర్ కె శారదారెడ్డి, లోటస్ ల్యాబ్ స్కూల్స్ అధినేత కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, యుద్ధ గోజురియా స్పోర్ట్స్ కరాటే 2 ఆర్గనైజేషన్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులు జి విఠల్, చైర్మన్ బి రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎం రఘుకుమార్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ తివారీ, కరాటే సీనియర్ మాస్టర్లు పిఎం రాము, కె మహేష్, తీగల శ్రీనివాస్, అధిక సంఖ్యలో కరాటే విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. Without coach, we will not grow. Even teachers and coach. Okay, don't forget in your life, like your parents, how much important in your life. At the same time, when you are growing, your coach is best. Give a big round of applause. Thank you so much. The news on this children. China, Godalu, Russia, Godalu, Pakistan, Godalu. All over the world, war is going on. Slowly, war is going on. India is the only place where there is no war. All children are equal, silly, caste, community, that's the only. There will be a stage where we all have to forget this and be united together. There will be a stage that we forget all these things. There you need physical strength. There you need mental strength. అది రాదు, షాప్లో ఏం లేదు, టాబ్లెట్ లేదు, సిరప్ లేదు. ఇప్పుడు నుంచి మీరు కంటిన్యూ చేస్తేనే ఫిజికల్లీ మెంటల్ విల్ బి స్ట్రాంగ్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ సంథింగ్, యు నీడ్ గట్స్. యు నీడ్ గట్స్ టు ఫేస్ ఇట్. ఆ గట్స్ మార్షల్ ఆర్ట్ అనే వస్తుంది. లెట్ us be prepared for everything. అవుతుంది చెప్పట్లేదు. ఏ సిచ్యువేషన్ వచ్చినా మీరు ట్యాకిల్ చేయాలి. ఏ సిచ్యువేషన్ వచ్చినా మీరే కాదు, మీ పక్కనే ఉన్న ఎవరైనా ఉంటే కూడా మీరు హెల్ప్ చేయాలి. యూ షుడ్ బి ఏబుల్ టు హెల్ప్. Respect women, respect girls. Girls must be respected in India. India is culture. Respect men, respect our mother, respect our sister, and in future we get married to the wife. Women is supposed to be respected in India. That is our culture, that is our tradition. Also we have to protect them. But I also say the girls, please learn martial arts because you don't know. It's good for you. Health-wise, it's good for you. I mean, for your character, for your body, personality. I want all of you to be well. Once again, I thank the entire Oakridge school, especially Shri Lakshmareddy garu, Gopal Reddy garu, Madam Sharda Madam, all the teachers who are here, all the masters here, Mahesh ji, and my dear friend Kanakaraj who brought me over here. I've got a midnight flight to catch. I make the point to come here. So please leave me now. Next time I come, I spend more time with you. So don't worry, all the best. Good luck. Take care. సో అందరికీ నమస్కారం. ఇలా వచ్చేసిన ఛానల్స్కి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. ఈరోజు ఓక్వుడ్ స్కూల్ కొత్తపేటలో ఉన్నాను. చైర్మన్ గారు లక్ష్మారెడ్డి గారు, వైస్ చైర్మన్ గోపాల్ రెడ్డి గారు, డైరెక్టర్ శారదా మేడం గారు అందరూ ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు కార్యక్రమం ఏంటంటే మా మిత్రుడు సెన్సాయి కనకరాజు గారు, ఆయన ఏంటంటే ఇక్కడ మహేష్ మాస్టర్ ఉన్నారు. సో పిల్లలకి బెల్ట్ సెరమనీ, అంటే మా కరాటేలో బెల్ట్ అవార్డ్ సెరమనీ అంటారు, అది ఇక్కడ పెట్టారు. సో యాక్చువల్గా ఏంటంటే నేను ఈరోజు మిడ్నైట్ నేను ఇంటర్నేషనల్ ఫ్లైట్లో వెళ్తున్నాను. ఆయన ఒక 1 అవర్ ఇక్కడ వచ్చి స్పెండ్ చేసి పిల్లలకి అందరికీ బెల్ట్లు ఇచ్చి, అలాగే పేరెంట్స్ ఎంతోమంది ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. సో ఈ సందర్భంగా ఏంటంటే పేరెంట్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేసిన దానికి, అంటే కరాటేలో నేను చాలా వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు అంటే మెయిన్గా భద్రత మహిళలకి అనేది చాలా తగ్గిపోయింది. అలాగే ఈవెన్ పిల్లలు కూడా పాపం ఏదైనా కాస్ట్లీ వాచ్, చైన్ అలాంటివి వేసుకుంటే దొంగతనానికి చాలామంది వచ్చి చేస్తున్నారు. సో ప్రతిసారి పోలీసు గొడవలు ఇవి కాకుండా మనం మన బాడీనే ఒక వెపన్గా తయారు చేసి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్కి అది ఒకటి. ఇంకోటి ఏంటంటే జీవితంలో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు. చాలామంది ఏమంటారంటే రేపు ఏం జరుగుతుందో తెలియదు. నేనేమంటాను,
10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉండాలి. ఎట్లా బార్డర్లో సైనికుడు గన్ను ఉంది కదా అని చెప్పి అతను గన్ను కింద పెట్టుకోవట్లేదు, ఎప్పుడు గన్ను భుజం మీద ఉంటుంది, ఎందుకంటే ఏ నిమిషానికైనా తీసి షూట్ చేయాలి. అట్లా మనం కూడా ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉండాలి. అంటే ఏదైనా జరగవచ్చు లైఫ్లో. సో మెయిన్గా కరాటే చాలామంది ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ అంటున్నారు, నేను ఒప్పుకుంటాను. కానీ అన్నిటికీ మించి ఏంటంటే మానసికంగా మన గట్టి అవడం, జీవితంలో ఏమి జరిగినా తట్టుకోవడానికి ఒక ధైర్యం మనకేంటంటే అసలు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసేటప్పుడు ఒంటరిగానే ఉంటాం. పక్కన ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే కూడా మన పర్సనల్ ప్రాబ్లమ్ని మనమే ఫేస్ చేయాలి. సో అలాంటి వాటికి కూడా ఇది ధైర్యం ఇస్తుంది. ఆరోగ్యం, మర్యాద, ముఖ్యంగా పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం, గౌరవం ఇవ్వడం. తర్వాత ఫిజికల్ స్ట్రక్చర్ ఆటోమేటిక్గా కరెక్ట్ వేలో ఫిజికల్ స్ట్రక్చర్ వస్తుంది. అంటే ఎప్పుడో ఒక 60-70 తర్వాత రావాల్సిన డిజీజ్ కూడా కొంచెం వెనక్కి డిలే చేయవచ్చు. అట్లాంటి చాలా విషయాలు ఉన్నాయి. సో అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా ఈ మార్షల్ ఆర్ట్స్ నేను ప్రమోట్ చేస్తుంటాను. పేరెంట్స్ కూడా చెప్తాను. ఈరోజు మహిళ ఏంటంటే పాపం పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, నైట్ వర్క్ ఉంటుంది, కాలేజీకి వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి. పేరెంట్స్ అందరికీ భయం, ఒంటరికి వెళ్తుంది అమ్మాయి, ఏం జరుగుతుందో అని. ఆ భయం అంతా పోవాలంటే పిల్లల్ని మార్షల్ ఆర్ట్కి పంపండి. పిల్లలు ఎలా ఫైట్ చేస్తారు, ఎలా ధైర్యంగా ఉన్నారు చూడండి, రిలాక్స్ అవ్వండి మీరు. ఎందుకంటే అది ఎప్పుడూ మీ టెన్షన్ ఉంటుంది, ఏ తల్లిదండ్రులు నాకైనా అది ఉంటుంది. అందుకే నేను నా ఓన్ డాటర్నే నేను మార్షల్ ఆర్ట్లో పెట్టాను. ఆవిడ క్రావో మ్యాగా అని ఒక మిక్స్డ్ మార్షల్ ఆర్ట్ 2 years నేర్చుకుంది, చూశాను, చాలా సాటిస్ఫై అయ్యాను. నేను ధైర్యంగా ఉన్నాను, ఆవిడ బయటికి వెళ్ళినా నేను చాలా ధైర్యంగా ఉన్నాను. నేను అదే మాదిరిగా అందరూ ఉండాలి. జరిగిన తర్వాత బాధపడడం అనేది వేస్ట్. మన ఇంట్లో జరగలేదు కదా అని రిలాక్స్ అవ్వడం కూడా తప్పు. పక్క ఇంట్లో జరిగింది, ఎదురింట్లో జరిగింది, వెనకింట్లో జరిగింది, రేపు మీ ఇంట్లో కూడా జరగచ్చు. జరిగే ముందు జాగ్రత్తగా ఉండాలి. అందరూ మీరు లైఫ్ని కాపాడుకోవాలి. అండ్ ముఖ్యంగా ఈరోజు ఓక్వుడ్ స్కూల్ గురించి 4 మాటలు చెప్పాలి. అది ఆల్మోస్ట్ ఆల్ 10 yearsకి రీచ్ అవుతుంది. ఒక మంచి పేరు, మంచి క్వాలిఫైడ్ నేమ్ ఒకటి వచ్చింది. సో టీచర్స్కి, యాజమాన్య వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ధన్యవాదాలు చెప్తూ, మహేష్ ఇదే మాదిరిగా ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి. చాలామందిని తయారు చేయాలి. పిల్లల్ని లైఫ్లో ఎప్పుడైనా వాళ్ళకి ఒక సందర్భం వచ్చి ఏదైనా ఫేస్ చేసినప్పుడు మహేష్ మాస్టర్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే మహేష్ మాస్టర్ మనకి ఇచ్చిన ట్రైనింగ్ వల్ల మన ఓన్ సెల్ఫ్ను మనం కాపాడగలిగాం. పేరెంట్స్ కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి. కానీ ఒక విషయం ఇది ముఖ్యంగా చెప్పాల్సింది, చాలామంది ఏంటంటే బెల్ట్ విషయంలో చాలామంది గొడవలు చేస్తున్నారు. అంటే పిల్లలకి బ్లాక్ బెల్ట్ ఇవ్వలేదని. ఇప్పుడు మాస్టర్కి బ్లాక్ బెల్ట్ ఎప్పుడు ఇవ్వాలి అని తెలుసు. నువ్వు బ్లాక్ బెల్ట్ కట్టుకుంటే ఇక్కడ క్లాస్ వరకే బ్లాక్ బెల్ట్, రోడ్డు మీద వెళ్తే 4 అటాక్ చేస్తే మీరు బ్లాక్ బెల్ట్గా వాళ్ళని డిఫెండ్ చేయగలుగుతారా? అది ఆలోచించండి. సో వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఎవరికి ఏ బ్లాక్ బెల్ట్ ఇవ్వాలి, ఏ గ్రేడ్ ఇవ్వాలని. దయచేసి బెల్ట్ విషయంలో మీరు ఫీల్ అవ్వద్దు, వాళ్ళు ఇస్తారు. క్వాలిటీ కావాలి మెయిన్గా. ఆ క్వాలిటీ వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ కావాలి, అవన్నీ చూసి వాళ్ళు ఇస్తారు. సో పిల్లల్ని ట్రై చేయండి, టఫ్ చేయండి. అమ్మాయిలు కూడా ఏంటంటే చూడడానికి అందంగా ఉన్న ఫైట్ చేస్తే వాళ్ళు చాలా టఫ్గా ఉండాలి. ఆ విధంగా టఫ్గా చేయండి. ఒక్క అమ్మాయి రివోల్ట్ అయ్యి తను ఏంటో చూపిస్తే తర్వాత ఎవరు జోలికి రారు. సో అలా ఉండాలని నా కోరిక. సో నేను ఇంత దూరం వెళ్తున్నాను, నేను ఎక్కడ డబ్బు తీసుకోవట్లేదు, ₹1 కూడా నేను తీసుకోవట్లేదు. నా ఫ్రీ టైం అంతా నేను దీనికోసమే నేను ఇస్తున్నాను. సో దయచేసి అందరూ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, సేఫ్గా ఉండాలి. థ్యాంక్ యూ.